స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సాహిరా. స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకోసం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు డ్యామ్ ష్యూర్ ఇంపార్టెంట్ పద్యాలు మరియు డ్యామ్ ష్యూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ఒకవేళ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది ఎలా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి, ప్రతిదీ మీకు తెలుస్తుందమ్మా. అందుకోసం ఈ వీడియోకి ఎండ్ వరకు చూడండి. ఇంకా మీరు నా ఛానల్లో న్యూ ఉంటే నా ఛానల్ లెర్న్ విత్ సాహిరాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా డ్యామ్ ష్యూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకోసం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ సిలబస్ చూసుకుందామమ్మా. సిలబస్ ఏముంది, మీకు రెండు భాగాలు ఉన్నాయమ్మా ఇక్కడ. ప్రాచీన పద్య భాగం మరియు ఆధునిక కవిత్వం. మళ్ళీ లాస్ట్లో ఉపవాచకం ఉంటుంది. ఫస్ట్ ప్రాచీన పద్య భాగంలో ఏమున్నాయి చూసుకుందాం, ఓకేనా. ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్లో ఏవైనా మీరు 2 పర్ఫెక్ట్గా చదువుకున్నా మీకు 15 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయమ్మా. 15 మార్క్స్ మరియు ఇంకా 15 మార్క్స్ పద్యంలో, సరేనా. అయితే మీరు ఈ లెసన్లో ఈ ప్రాచీన పద్య భాగంలో 2 లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని పద్యాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 30 మార్క్స్ మీకు ఈ యూనిట్లో నుంచే దొరుకుతాయమ్మా. 30 మార్క్స్. సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ యూనిట్కి మాత్రం మీరు ఇవ్వండి. ఓన్లీ 3 లెసన్స్ ఉన్నాయి. ఇంకా డ్యామ్ ష్యూర్ ఇంపార్టెంట్ పద్యాలు కూడా చెప్తా నేను ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ చూడండి, శకుంతలోపాఖ్యానము. శకుంతలోపాఖ్యానములోది సమ్మరి మాత్రం చదువుకోండమ్మా. మీరు ఒకవేళ సమ్మరి చదువుకున్నారా, గుర్తు పెట్టుకున్నారా, 15 మార్క్స్ మీ చేతుల్లో. శకుంతలోపాఖ్యానములో నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మీరు సమ్మరీ రాసేయాలి అంతే. మేడం ఈ క్వశ్చన్ వస్తే నేను ఇది రాయాలా అది రాయాలా కాదు, ఏ క్వశ్చన్ వచ్చినా ఒక్కటే ఆన్సర్, సమ్మరీ రాయాలి అంతే. కవి పరిచయం రాసి సమ్మరీ రాస్తే సరిపోతుంది, ఓకేనా. శకుంతలోపాఖ్యానము ఎవరు రచించారు? నన్నయ్య, సరేనా. నన్నయ్య గురించి చదువుకోండి, దీని సమ్మరీ మాత్రం చదువుకోండి, ఓకే. గోడగూచి కథ గోడగూచి కథ పాల్కూరికి సోమనాథుడుతో పాటు రచించబడింది. గోడగూచి కథ చాలా చాలా ఈజీ ఉంది, ఇంపార్టెంట్ ఉంది. ఇంకా మంచిగా ఒక 2 సార్లు చదివితే మీకు గుర్తు వచ్చేస్తుందమ్మా. ఇది చాలా ఒక స్టోరీ, మంచి స్టోరీ ఉంది గోడగూచి కథ. మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నా ఛానల్లో పెడతాను, కానీ చాలా ఈజీ ఇంకా చాలా సింపుల్ స్వీట్ స్టోరీ ఉంది గోడగూచి కథ, ఓకేనా. ఇంకా సంవరుణుడి తపస్సు, ఇది మీరు లెసన్ చదవకుండా సమ్మరీ చదవకుండా పద్యాలు దీంట్లో పర్ఫెక్ట్ అయితే కూడా చాలమ్మా, సమ్మరీ కాకుండా. కానీ ఒకసారి చూసుకోండి సంవరుణుడి తపస్సులో ఏముంది. ఇది అద్దంకి గంగాధర్ రావు రచించారు, సరేనా. సో ఇక్కడ శకుంతలోపాఖ్యంలో నుంచి సమ్మరీ, నన్నయ్య గురించి, గోడగూచి కథ సమ్మరీ, ఇంకా పాల్కురికి సోమనాథుడు కవి పరిచయం మాత్రం మీరు చదువుకుంటే చాలు. సంవరుణుడి తపస్సులో సమ్మరీ వదిలేయండి, పద్యం చదువుకుంటే చాలు అనుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఆధునిక కవిత్వం. ఆధునిక కవిత్వంలో మీకు 4 లెసన్స్ ఉన్నాయి. ఈ 4 లెసన్స్లో ఏవైనా 3 పర్ఫెక్ట్ అయినా చాలు, మీకు మీ చేతిలో 15 మార్క్స్ ఉంటాయి, సరేనా. చాలా ఇంపార్టెన్స్ కాసులు, గంగిరెద్దు, జయభేరికి ఇవ్వండి, ఓకేనా. రాజుకవి కూడా చాలా ఇంపార్టెంట్ మా, రాజుకవి ఆల్సో. జయభేరిలో ఏముంది చూసుకోండి, రాజుకవి కూడా ఇంపార్టెంట్ ఉంది. ఇవి 2లో చూసుకోండి, సరేనా. కానీ గంగిరెద్దు, కాసులు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో చూద్దాం. కాసులు గురజాడ అప్పారావు గారు రచించారు. గురజాడ అప్పారావు గురించి కొన్ని, ఒకవేళ మీకు కవి పరిచయం గుర్తొస్తలేదు, గుర్తొచ్చినా కన్ఫ్యూజ్ అవుతున్నాయి అందరు కవులలో అంటే కూడా మీరు ఏం రాయాలి, ఈ కవి చాలా ఫేమస్, ఈయన చాలా కవితలు లేదా కథలు రాశారు, చాలా గొప్పవారు, ఈయన చాలా మంచివారు, ఇలా ఏమైనా రాసినా మీరు ఓన్ సెంటెన్స్లో ఏమైనా రాసినా వాళ్ళు మార్క్స్ ఇచ్చేస్తారు, సరేనా. ఓకే. రాజుకవి గుర్రం జాషువా గారు రచించారు. గంగిరెద్దు పల్లదుర్గయ్య. జయభేరి శ్రీశ్రీ కవి పరిచయం అంటే చాలా ఇంపార్టెంట్ మా. శ్రీశ్రీ కవి పరిచయం పక్కా రిపీటెడ్ క్వశ్చన్. అయితే ఒక్కసారి మీరు శ్రీశ్రీ కవి పరిచయంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, రిపీటెడ్గా అడుగుతారు. ఇప్పుడు అడుగుతారో లేదో తెలియదు, కానీ ఇది ఇంపార్టెంట్, సరేనా. సో ఇక్కడ మీరు కాసులు, గంగిరెద్దు, రాజుకవి, జయభేరి మంచిగా చదువుకోండి. 3 పర్ఫెక్ట్ అయ్యి ఇంకా 4థ్కి కొంచెం చూసుకున్నా
ఈజీ ఉన్నాయమ్మా సమ్మరీస్. మీరు ఖాళీ ఒక కథలాగా గుర్తుపెట్టుకుంటే కూడా చాలా అయిపోతుంది. సరేనా? సమ్మరీస్ కథలాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా మీరు రాయొచ్చు. సరేనా? ఏ క్వశ్చన్ అడిగినా సేమ్. ఉపవాచకం అమ్మా. ఉపవాచకం మీరు పర్ఫెక్ట్‌గా చదువుకున్నారా? 15 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఉపవాచకం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఉపవాచకంలో నుంచి షార్ట్ క్వెషన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉపవాచకంలో నుంచి ఒక షార్ట్ క్వెషన్ అంటే ఎన్ని? 5 మార్క్స్, 5 లేదా 4 మార్క్స్. ఇంకా ఇక్కడ లాంగ్ క్వెషన్‌లో 15 అంటే 20 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో, ఉపవాచకంకి చాలా ఇంపార్టెన్స్ ఇయ్యండి. రుద్రమ్మదేవి సీతారామచంద్రరాయ శర్మ అంట ఇది రాసింది. రుద్రమ్మదేవి ఒకవేళ మీరు మూవీ చూసుకున్నా మీకు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అందుకోసం రుద్రమ్మదేవి కూడా మంచిగా చూసుకోండి. సరేనా? చాలా ఇంపార్టెంట్ ఉపవాచకం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉపవాచకం చాలా ఇంపార్టెంట్. భాషా భాగాలు లేదా వ్యాకరణ, ఇది గ్రామర్ ఇంకా వొకాబులరీ. మా గ్రామర్లో ఏముంది? పర్యాయ పదాలు, నానర్థాలు, సందులు, సమాసాలు, తెలుగు వాక్యం. ఈ సందులు సమాసాలు అయితే 5th 6th క్లాస్ నుంచి చదువుకుంటూ వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరియు చాలా ఈజీనే ఉంటుంది. ఎందుకంటే మీరు ముందు నుంచి చదువుకుంటూ వస్తున్నారు కదా, ఇంపార్టెంట్. ఈ పర్యాయ పదాలు, నానార్థాలు కూడా అంతే. స్కూల్ లైఫ్ నుంచి చదువుకొని వస్తున్నారు అంటే మీకు చాలా ఈజీ ఉంటుంది. పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు. మీరు చదవాల్సిన అవసరం ఏంటి ఇక్కడ గ్రామర్లో అంటే తెలుగు వాక్యం అంతే. సరేనా? ఇవి పర్యాయ పదాలు, నానార్థాలు ఇవి షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతారమ్మా. ఓకేనా? సో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. ఒకవేళ మీరు అన్ని సమ్మరీస్ ప్రిపేర్ అయ్యి, కవి పరిచయాలు ప్రిపేర్ అయితే, సందర్భ సాహిత్య వాక్యాలు ప్రిపేర్ అయితే ఈ వ్యాకరణ అవసరం కూడా లేదు. సరేనా? ఓకే. నౌ పద్యాలు చూద్దాం ఏముంది. ఫస్ట్ లెసన్ శకుంతలోపాఖ్యానము నుంచి విమల యశోదిని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పద్యం, రిపీటెడ్ పద్యం. దీంట్లో మీరు ప్రొసీజర్ ఏముంది? ఒక పద్యాన్ని ప్రతిపదార్థం రాయడానికి ఫస్ట్ కవి పరిచయం రాయాలి. ఫస్ట్ కవి పరిచయం, మళ్ళీ సందర్భం, దెన్ ప్రతిపదార్థం, లాస్ట్లో భావం. ఈ ప్రొసీజర్ ఫాలో అయితేనే మీకు 15 మార్క్స్ వస్తాయి. లేదు మాకు ఇష్టం వచ్చినట్లు మేము ప్రతిపదార్థం రాసేస్తాము, ఇది అది రాసేస్తామంటే కాదమ్మా. ఫస్ట్ మీరు కవి పరిచయం రాయాలి. సెకండ్ సందర్భం, ఆ పద్యం దేనికి సంబంధించి చెప్పబడింది, సందర్భం ఏంటి, ఆ పద్యం ఎందుకు చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు అది. మళ్ళీ థర్డ్ వన్ ప్రతిపదార్థం, ఒక్కొక్క వర్డ్కి ఏముంది అర్థం అది రాయాలి. మళ్ళీ ఫోర్త్ వన్ ఏంటి? మన భావం. ఆ ప్రతిపదార్థాలకే మొత్తం కలిపేస్తే భావం రెడీ అయిపోతుంది. సరేనా? దెన్ ఫస్ట్ లెసన్ నుంచి సెకండ్ ఇంపార్టెంట్ పద్యం అంటే విపరీత ప్రతిభాషలేమిటికి. ఇది చాలా ఇంపార్టెంట్ పద్యం. ఇది కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఏంటి? ఫస్ట్ పద్యం, కవి పరిచయం, దెన్ సందర్భం, థర్డ్ వన్ ఏంటి? ప్రతిపదార్థం, ఫోర్త్ వన్ భావం. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ లెసన్లో నుంచి థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? నుతజాల పూరితంబు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు ప్రిపేర్ కండి. దెన్ సెకండ్ సంవరుణుడి తపస్సు నుంచి, గోడగూచి కథలో నుంచి మీరు ఓన్లీ సమ్మరీ నేర్చుకోండి. సంవరుణుడి తపస్సుల నుంచి ఇది, ఇంకొకటి ఇది. సరేనా? ఇవి 2 నేర్చుకుంటే చాలు, 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.